గారి దగ్గర ఆ నత్తి సైమన్ ఎఫ్రాయిం నీకు తెలుసు కదా, మైలవరం. ఆయన అప్పుడప్పుడు అందరి దగ్గర కొనిగవాడంట. నాకేమి ఇయ్యడు, నాకేమి ఇయ్యడు. నాకు కూడా తెలుసు మన దగ్గర కొనిగవాళ్ళు ఎవరెవరో. అర్థం వేరే వాళ్ళతో పోటీ పెట్టుకొని ఆయనకి ఇచ్చినాడు, నాకేమి ఇయ్యడు. ఎన్ని బాధలు. ఆయనకు పాట ఇచ్చినాడు. మేము వస్తున్నాం, పాటగాళ్ళు ఎక్కువైపోయినారు, బోధలకు ఎక్కువైపోయినారు. ఏమి ఎఫ్రాయిము, అవునా కదా? ఆ నత్తి సైమను అట్లా అంటూ ఉంటే ఒకరోజు కుటుంబ ప్రార్థన ఉదయాన్నే, రెండో రోజు అరవింద్ గారు, సైమన్ నువ్వు తీసుకురావు కుటుంబ ప్రార్థన అన్నాడు. అంటే అమ్మబ్బా నేను తీసుకున్నాను అంకుల్, నాకు వద్దు అంకుల్ అని. వద్దదే ఆయనకు తెలిసి ఈయన ఒకటే సస్తున్నాడని. అని లేదు నువ్వు తీసుకోని అన్నాడు. తీసుకున్నాడు. తీసుకొని బాగా చెప్పేసినాడు వాక్యం. వాక్యం అయిన తర్వాత అరవింద్ గారిని పిలిచి, ఏం చెప్పినావు ఆయనను? ప్రజలు క్షేమం కలుగును కాక, క్షేమం కలుగును కాక అని చెప్పినాను అంకుల్ అన్నాడు. క్షేమం కదరాడు ఉంది, క్షామం రా అన్నాడంట. క్షేమం కదరాడు రాసి ఉంది, క్షామం కలుగు, క్షేమం క్షేమం రెండు ఒకటే అంకుల్ అని అన్నాడంట. ఏం చెప్పాలా?